అనంతపురంలో వైసీపీ నిర్వహించిన బీసీ గళం అసలు ఎవరి కోసం? పేరుకేమో బీసీ గళం, పెత్తనమేమో రెడ్లది. బీసీలకు న్యాయం అంటే ఇదేనా అంటూ సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం. వైఎస్ఆర్సీపీ సభపై రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు. అనంతపురం వేదికగా నిన్న వైఎస్ఆర్సీపీ నిర్వహించిన బీసీ గళం బహిరంగ సభ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. బీసీల సమస్యలు, వారి అభ్యున్నతి కోసం ఈ సభ పెట్టామని వైసీపీ నాయకులు చెబుతున్నా అక్కడ కనిపించిన సన్నివేశాలు మాత్రం మరోలా ఉన్నాయి. సభ పేరు బీసీ గళం, కానీ స్టేజ్ పైన మైక్ పట్టుకుని మాట్లాడింది, సభను నడిపించింది మాత్రం రెడ్ల సామాజిక వర్గ నేతలే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి వంటి అగ్రనేతలు బీసీల గురించి ప్రసంగాలు చేస్తుంటే అసలు బీసీ నాయకులు ఎక్కడ ఉన్నారనే ప్రశ్న తలెత్తుతోంది. బీసీల గళం వినిపించాల్సిన వేదికపై వారిని కేవలం ప్రేక్షకులుగా మార్చేసి పెత్తనం మాత్రం ఒకే వర్గం చలాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు విషయం ఏంటంటే, బీసీల హక్కుల కోసం రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రభుత్వం పునాదులు కదిలించేలా పోరాడటంతో బీసీ ఓటు బ్యాంకు ఎక్కడ చేజారిపోతోందో అన్న భయంతో హడావుడిగా వైసీపీ బీసీ గళం పేరుతో బహిరంగ సభను తెరపైకి తెచ్చారు. కానీ అక్కడ కూడా ఆ పార్టీ తన అసలు నైజాన్ని చాటుకుంది. బీసీలకు వెన్నుముక అని చెబుతూనే నిర్ణయాలు తీసుకునే చోట, స్టేజ్ పైన ఫోకస్ ఉండే చోట వారిని పక్కన పెట్టడం ఏ రకమైన సామాజిక న్యాయమో ఆ పార్టీ నేతలే చెప్పాలి. బీసీ గళం అంటే బీసీల గొంతు వినిపించడం, అంతేకాని వారి పేరుతో వేరే వర్గం రాజకీయం చేయటం కాదని జనం అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అనంతపురం బీసీ గళం సభలో బీసీల గళం కంటే రెడ్డి నేతలే హడావుడి ఎక్కువగా కనిపించిందనేది కాదనలేని వాస్తవం. రామచంద్ర యాదవ్ తెచ్చిన బీసీ చైతన్యాన్ని అణగదొక్కడానికి వైసీపీ వేసిన వేషాలు ఇప్పుడు ఆ పార్టీకి రివర్స్ అవుతున్నాయి. నిజంగా బీసీలకు న్యాయం చెయ్యాలనే ఉద్దేశం వైసీపీకి ఉంటే సభలో బీసీ నేతలకు ప్రాధాన్యత ఉండేది. కానీ కేవలం బోడే రామచంద్ర యాదవ్ దీక్షతో వచ్చిన ప్రజాదరణను అడ్డుకోవడానికే ఈ బీసీ గళం నాటకం ఆడారని మండిపడుతున్నారు బీసీ సంఘాలు, బీసీవై పార్టీ శ్రేణులు.